హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ అవినాష్. అండ్ ఈ వీడియోలో మనము రిలేషనల్ డేటాబేస్ సర్వీస్ గురించి డిస్కస్ చేద్దాము. సో బేసికలీ మనము ఏ అప్లికేషన్ తీసుకున్నా కానీ బ్యాక్ ఎండ్లో మనకు డేటాబేస్ అయితే అవసరము. సో డేటాబేస్ ఎందుకు అని చెప్పానంటే, మోస్ట్లీ ఏ అప్లికేషన్ తీసుకున్నా అంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే బ్యాక్ ఎండ్ డేటాబేస్లో స్టోర్ చేస్తాం. అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్స్ కానీ, మన అదర్ యూజర్ ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కానీ, సో అవన్నీ మనం బ్యాక్ అండ్ డేటాబేస్లో అయితే స్టోర్ చేస్తాము. సో ఆ డేటాబేసెస్ కోసము మనకు ఒక సర్వీస్ అయితే కావాలి కదా, ఆ సర్వీసే ఆర్డిఎస్. సో ఈ ఆర్డిఎస్లో ఏంటి అని చెప్పానంటే, ఒక 6 రిలేషనల్ డేటాబేస్ ఇంజన్స్ ఉన్నాయి. సో ఒకటేమో అరోరా, ఆ అరోరాలో మళ్ళీ అరోరా మైఎస్క్యూఎల్, అరోరా పోస్ట్గ్రేఎస్క్యూఎల్ కంపాటబుల్ అని రెండు ఉన్నాయి. సో దెన్ వీ హ్యావ్ ఎంఎస్ఎస్క్యూఎల్, మైఎస్క్యూఎల్, పోస్ట్గ్రేఎస్క్యూఎల్, మరియాడిబి, ఆర్కెల్, ఇలా ఒక 6 రిలేషనల్ డేటాబేసెస్ ఉన్నాయి. అయితే ఆర్డిఎస్ తోనే వెళ్ళడం దేనికి? మనము ఈసీ2 యూజ్ చేసుకోలేమా? లేదు నా ఆన్ ప్రిమైస్లో రన్ చేసుకోలేమా అంటే, ఆన్ ప్రిమైస్లో అంటే మన ఓన్ హార్డ్వేర్ పైన రన్ చేస్తున్నప్పుడు మన ఓన్ సర్వర్స్ పర్చేస్ చేయాలి. మనము సాఫ్ట్వేర్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ పర్చేసెస్ ఇన్స్టాల్ చేయాలి. ఈ సాఫ్ట్వేర్ పర్చేస్ చేయాలి. ఈవెన్ అది ఓపెన్ సోర్స్ ఫ్రీవేర్ అయినా కానీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసినాక దానికి పీరియాడికల్గా ప్యాచెస్ వస్తాయి. ప్యాచెస్ గురించి కేర్ తీసుకోవాలి. ఫైన్, ప్యాచెస్ గురించి కేర్ తీసుకున్నాక మనం బ్యాకప్ గురించి తీసుకోవాలి, ఫాల్ట్ టాలరెన్స్, ఆటోమేషన్. సో ఇలా ఆ, చాలా యాక్టివిటీస్ మనం మాన్యువల్గా పర్ఫామ్ చేయాలి. సో దాంట్లో కొన్ని తగ్గుతాయి. మనం ఈసీ2 తీసుకున్నాం అనుకోండి, సో హార్డ్వేర్ అవసరం లేదు, వరి కావాల్సిన అవసరం లేదు. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ వరి కాని అవసరం లేదు. బట్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్యాచెస్ వీ హ్యావ్ టు టేక్ కేర్. మళ్ళీ డేటాబేస్ ఇన్స్టాలేషను, కాన్ఫిగరేషను, బ్యాకప్స్, హై అవైలబిలిటీ, ఇవన్నీ మళ్ళీ మనం కేర్ తీసుకోవాల్సిందే. ఇవన్నీ బర్డెన్ తగ్గించడానికి వాట్ ఏడబ్ల్యూఎస్ డిడ్, వాడు ఒక అమెజాన్ ఆర్డిఎస్ అనే సర్వీస్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఇన్ సింపుల్ ఇక్కడ ఏంటి అని చెప్పానంటే, డేటాబేస్ యాజ్ అ సర్వీస్ అనుకోవచ్చు. అంటే ఇది ఒక కేటగిరీ అయితే ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్, బట్ ఇన్ సింపుల్గా చెప్పాలి అంటే ఇది డేటాబేస్ యాజ్ అ సర్వీస్గా అనుకోవచ్చు. ఈ డేటాబేస్ యాజ్ అ సర్వీస్లో, ఆర్డిఎస్లో మనకు కావాల్సిన డేటాబేస్ సెలెక్ట్ చేసి, ఏ కాన్ఫిగరేషన్ కావాలో సెలెక్ట్ చేసి, ఓకే, మనము సింపుల్గా లాంచ్ చేస్తే మనం కనెక్ట్ అయిపోవచ్చు ఆటోమేటిక్గా. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ క్రియేట్ ఒక ఆర్డిఎస్ అయితే క్రియేట్ చేసి దానికి ఎలా కనెక్ట్ అవ్వాలి, క్రియేట్ చేసేప్పుడు ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో డిస్కస్ అయితే చేద్దాము. ఓకే, సో నేనైతే ముంబై రీజియన్లో ఉన్నాను. దెన్ క్లిక్ ఆన్ క్రియేట్ డేటాబేస్. సో మనకి స్టాండర్డ్ క్రియేట్ ఉంది, ఈజీ క్రియేట్ ఉంది. ఈజీ క్రియేట్ అంటే ఏడబ్ల్యూఎస్ వాడే అన్ని ఆప్షన్స్, డిఫాల్ట్ ఆప్షన్స్ పిక్ చేసి మనకి ఇచ్చేస్తాడు. రైట్, అది అంత ఎక్కువేం యూస్ ఏమో. సో ఐఎమ్ గోయింగ్ విత్ స్టాండర్డ్ క్రియేట్. ఈ స్టాండర్డ్ క్రియేట్లో ఇందాక నేను చెప్పినట్టు రిలేషనల్ డేటాబేస్ ఇంజన్స్ ఉన్నాయి ఇక్కడ. బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనం కావాల్సింది యూస్ చేస్తాము. అంటే మనం ఏ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాము, దాన్ని ఏ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాము, రైట్, అండ్ ఏ డేటాబేస్ ఫీచర్స్ మనకి రియల్లీ యూస్ఫుల్, అలాంటివన్నీ కన్సిడర్ చేసి మనము ఇదైతే సెలెక్ట్ చేస్తాము. సో నేనైతే మైఎస్క్యూఎల్ తీసుకుంటున్నా, మైఎస్క్యూఎల్ కమ్యూనిటీ ఎడిషన్. ఈ మల్టీ ఏసీ ఐ టాక్ అబౌట్ దట్ నెక్స్ట్ వీడియో. మల్టీ ఏసీ అండ్ రీడ్ రిప్లికా అని ఉన్నాయి కదా, ఈ టూ ఫీచర్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే, ప్రస్తుతానికైతే నేను ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఆప్షన్తో వెళ్తున్నా. సో దెన్ ఇక్కడ ఈ మల్టీ ఏసీ కూడా డిసేబుల్ అయి ఉంది. నో ఇష్యూ ఫర్ నౌ. సో వాట్ ఈస్ అ డీబీ ఇన్స్టాన్స్ ఐడెంటిఫైయర్, అంటే నేమ్ ఏమని ఇస్తారు అని చెప్పేసి నేను వైటీ ఐఫన్ మైఎస్క్యూఎల్ అంటున్నాను. సో దెన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏమి ఇస్తారు? మనకి డేటాబేస్ అయితే క్రియేట్ అవుతుంది, బట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏమి ఇస్తారు అని చెప్పానంటే, నేనైతే డీబీ అడ్మిన్ అని ఇస్తున్నాను. లేదు నాకు ఓన్లీ అడ్మిన్ ఇస్ ఫైన్, ఆర్ లేదు నేను అవినాష్ అని ఫైన్ అని చెప్పానంటే అలా కూడా ఇవ్వచ్చు. నేను ఓ నేమ్ కూడా ఇవ్వచ్చు. నేను ఒక స్టాండర్డ్ అయితే డీబీ అడ్మిన్ ఇస్తున్నాను. అయితే ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అనేవి ఆ, కొంచెం సెన్సిటివ్ కదా. మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ కాంప్రమైజ్ అయిందంటే అందులో ఉన్న డేటాబేస్ మొత్తం కాంప్రమైజ్ అయినట్టే కదా. సో టు సెక్యూర్ దట్ మనము ఈ ఇన్ఫర్మేషన్ మొత్తము ఏడబ్ల్యూఎస్ సీక్రెట్స్ మేనేజర్లో అయితే స్టోర్ చేయొచ్చు. ఓకే, సో బట్ యా, నేనైతే అన్చెక్ చేసి మాన్యువల్గా అయితే క్రియేట్ చేస్తున్నాను. బట్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ మనం సీక్రెట్స్ మేనేజర్ అయితే క్రియేట్ చేయొచ్చు. బట్ సీక్రెట్ మేనేజర్ ఓంట్ కమ్స్ అండ్ ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ, మనకైతే కాస్ట్ అవుద్ది. ఓకే, అండ్ ఇస్ ఓకే.
రైట్, పాస్వర్డ్ అయితే ఇచ్చాను. అండ్ ఇక్కడ ఫ్రీ టైర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను కదా. సో దట్స్ రీజన్ ఇక్కడ అన్ని కాన్ఫిగరేషన్స్ అయితే చూపించదు. ఓకే, ఫ్రీ టైర్ లో మనకి T2 మైక్రో వస్తుంది, T3 మైక్రో వస్తుంది, T4G మైక్రో వస్తుంది. సో బెటర్ టు గో విత్ ద T4G మైక్రో, అంటే గ్రావిటాన్ ప్రాసెసర్ లేటెస్ట్ జనరేషన్ కాబట్టి. అవెవర్ నాకు ఫ్రీ టైర్ ఎలిజిబుల్ వస్తుంది కాబట్టి నేను లేటెస్ట్ వర్షన్తో వెళ్తున్నా ఈ T2 మైక్రో కంటే. సో మనకి EC2 ఇన్స్టాన్స్ లో ఎలా కాన్ఫిగరేషన్స్ ఉన్నాయో, ఈ RDS లో కూడా కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. మనం ఇక్కడ సెలెక్ట్ చేసిన కాన్ఫిగరేషన్ ని బేస్ చేసుకొని మన డేటాబేస్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే ఒక చిన్న కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసాము, స్లో పర్ఫార్మెన్స్ ఉండొచ్చు. హై కాన్ఫిగరేషన్ తీసుకున్నాం, ఇక్కడ T4G లార్జ్ తీసుకోండి, T4G 2 ఎక్స్ట్రా లార్జ్ తీసుకోండి, 8 VCPUs, 32 gigs of RAM అలా. సో మనకి బేస్డ్ ఆన్ ద కాన్ఫిగరేషన్ యూఆర్ సెలెక్టింగ్ హియర్, ఆ DB ఇంజన్ పర్ఫార్మెన్స్, CPU పర్ఫార్మెన్స్, ర్యామ్ పర్ఫార్మెన్స్ అవైతే డిపెండ్ అయి ఉంటాయి. మనకి డెమో పర్పసే కాబట్టి T4G మైక్రో ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. అండ్ ఇక్కడ స్టోరేజ్ వచ్చేసి మనం EBS వాల్యూమ్లో డిస్కస్ చేసాము ఆల్రెడీ, EC2 EBSలో. సో సేమ్ వే మనకి ఇక్కడ అయితే జనరల్ పర్పస్ SSD ఉంది, అండ్ ప్రొవిజన్ ఐఆప్స్ ఉంది, మ్యాగ్నెటిక్ ఉంది. నేను GP3తో వెళ్తున్నా, 20 gigs ఈజ్ ఓకే. అండ్ మీరు ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ అవన్నీ అనుకుంటే మాత్రము GP2తో వెళ్ళండి, 20 gigs. ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఓకే విత్ GP2. ఇక్కడ స్టోరేజ్ ఆటో స్కేలింగ్, మనకి ఎప్పుడైతే ఇక్కడ 20 GB స్టోరేజ్ ఫుల్ అయిపోయిందో, అంటే ఒక 85%, 90% ఫుల్ అయిందో, ఆటోమేటిక్గా AWS వాడు ఇంకొంత స్టోరేజ్ మన ఎగ్జిస్టింగ్ దానికి యాడ్ చేస్తాడు. అయితే ఎంత యాడ్ చేస్తాడు అనే దానికి ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఉంది. అది 10% ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ స్టోరేజ్ ఆర్ 5 GB, ఈ రెండింటి మధ్య ఏదైతే హైయెస్టో అది యాడ్ చేసేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 GB స్టోరేజ్ తీసుకున్నాను ఇక్కడ. ఈ 20 GB స్టోరేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 19.5 GB ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు స్టోరేజ్ ఆటో స్కేలింగ్ ఎనేబుల్ ఉంది కాబట్టి AWS వాడు ఆటోమేటిక్గా కొత్త స్టోరేజ్ని అయితే యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేస్తాడు అంటే 5 GB ఆర్ 10% ఆఫ్ 20 GB అంటే 2 GB. ఓకే, ఇప్పుడు 2 GBయా ఆర్ 5 GBయా, ఈ రెండిట్లలో ఏది ఎక్కువ అంటే ఆబ్వియస్లీ 5 GB ఎక్కువ కదా. సో ఇఫ్ నేను ఈ స్టోరేజ్ ఆటో స్కేలింగ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేస్తే, ఎప్పుడైతే ఈ స్టోరేజ్ ఫుల్ అవుతుందో AWS వాడు దీన్ని 25 చేస్తాడు. అదే ఎగ్జాంపుల్ ఇక్కడ 100 GB అనుకోండి, ఇప్పుడు 10% ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టోరేజ్ ఆర్ 5 GB, 10% ఆఫ్ 100 GB అంటే 10 GB. అండ్ ఇంకొక సైడ్ ఏముంది, 5 GB ఉంది. ఈ రెండిట్లలో ఏది ఎక్కువ అంటే ఆబ్వియస్లీ 10 GB కదా. సో సైజ్ ఫుల్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాడు 110 GB చేసేస్తాడు, రైట్. సో అది స్టోరేజ్ ఆటో స్కేలింగ్ ఆప్షన్. నాట్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఎట్ మూమెంట్. అండ్ కనెక్టివిటీ, నా డేటాబేస్ ఒక ఇన్స్టాన్స్కే కనెక్ట్ అవ్వాలి, ఒక స్పెసిఫిక్ ఇన్స్టాన్స్కే కనెక్ట్ అవ్వాలి, నేను మాన్యువల్గా ఏం మేనేజ్ చేయొద్దు అనుకుంటే మాత్రము కనెక్ట్ అని ఇన్స్టాన్స్ పెట్టేసి ఇక్కడ ఇన్స్టాన్స్ సెలెక్ట్ చేసేయండి. ఓకే, సో దెన్ ఆటోమేటిక్ బ్యాక్ ఎండ్లో ఏంటి అంటే కొన్ని సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ అయిపోయి ఆ సెక్యూరిటీ గ్రూప్లో పైప్ లైన్ మెకానిజం అప్లై అయిపోతుంది. అలా కాదు, నేను మాన్యువల్గా మేనేజ్ చేస్తాను, బేస్డ్ ఆన్ మై రిక్వైర్మెంట్ మాన్యువల్గా మేనేజ్ చేస్తాను అంటే మాత్రము యూ గో అండ్ సెలెక్ట్ డోంట్ కనెక్ట్ టు అన్ EC2 నౌ, తర్వాత మనమే కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దెన్ ఏ VPCలో రన్ చేస్తారు. నాకైతే కస్టమ్ VPC ఉంది, డిఫాల్ట్ VPC ఉంది. ఐ ప్రిఫర్ టు గో విత్ ద డిఫాల్ట్ VPC. మనం VPC వీడియోస్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఓకే, సో నేనైతే డిఫాల్ట్ VPCతో వెళ్తున్నా. కానీ ఇప్పుడు డిఫాల్ట్ VPCలో మళ్ళీ నాకు 6 సబ్నెట్స్ ఉన్నాయి కదా. ఆ 6 సబ్నెట్స్లో 3 సబ్నెట్స్ వచ్చేసి ఒక అవైలబిలిటీ జోన్లో, 3 సబ్నెట్స్ వచ్చేసి ఇంకొక అవైలబిలిటీ జోన్లో ఉన్నాయి. ఓకే, నేను ఏ ఏ ఏ సబ్నెట్లో రన్ చేయాలి అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్. మనము ఏ డేటాబేస్ అయినా క్రియేట్ చేసే కంటే ముందు ఫస్ట్ ఒక DB సబ్నెట్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాము. ఇప్పుడు నేను సబ్నెట్ ఆప్షన్లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవి 2 పబ్లిక్ సబ్నెట్, ఈ 2 అప్లికేషన్ సబ్నెట్. ఓకే, అండ్ ఈ 2 వచ్చేసి డేటాబేస్ సబ్నెట్స్. నేను డేటాబేస్ క్రియేషన్ కోసమే స్పెసిఫిక్గా యూజ్ చేస్తున్నాను ఇవి. ఓకే, ఇప్పుడు నేను నా డేటాబేస్ ఇందులోనే రన్ అవ్వాలి అని చెప్పానంటే మనకి RDSలో మాన్యువల్గా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ అయితే లేవు. అంటే ఈ సబ్నెట్లోనే రన్ కావాలి అని చెప్పి EC2కు ఉన్నలా ఇక్కడైతే ఆప్షన్స్ లేవు. సో దెన్ ఎలా సెలెక్ట్ చేసుకోవడము అని చెప్పానంటే, మనకి లెఫ్ట్ పెయిన్లో సబ్నెట్ గ్రూప్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ గో టు సబ్నెట్ గ్రూప్స్, ఇక్కడ ఒక క్రియేట్ DB సబ్నెట్ గ్రూప్ అని కొట్టి మనకి నేమ్ VPC
డిబి సబ్నెట్ గ్రూప్ అని చెప్పి అయితే అంటున్నా. సో దాని డిస్క్రిప్షన్ ఏంటి? కస్టమ్ విపిసి ఆర్డిఎస్ డిబి సబ్నెట్ గ్రూప్స్ అండ్ ఏ విపిసిలో క్రియేట్ చేస్తారు? నా కస్టమ్ విపిసిలో క్రియేట్ చేస్తున్నాను. ఏ అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేస్తారు? 1A అండ్ 1B అవైలబిలిటీ జోన్స్. ఇప్పుడు ఇక్కడ 1Aలో ఉన్న అన్ని సబ్నెట్స్, 1Bలో ఉన్న అన్ని సబ్నెట్స్ అయితే లిస్ట్ అవుతాయి. సో ఇందాక మనం ఇక్కడ చూసాం కదా, మనకి డిబి సబ్నెట్ 1A అండ్ 1B, ఈ రెండు అక్కడ సెలెక్ట్ చేయాలి. ఒకటి ఎండింగ్ విత్ 43 అండ్ 38. ఓకే, సో ఒకటి ఎండింగ్ విత్ 38 అండ్ ఇంకొకటి 43. నిన్న రెండు డేటాబేస్ సబ్నెట్స్ అయితే సెలెక్ట్ చేశాను. స్క్రోల్ డౌన్, క్రియేట్. ఓకే, గుడ్. నా డిబి సబ్నెట్ గ్రూప్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎప్పుడైతే డేటాబేస్ లాంచ్ చేస్తున్నానో అప్పుడు ఓకే, నేను నా విపిసి సెలెక్ట్ చేసినాక ఇక్కడ డిబి సబ్నెట్ గ్రూప్ వస్తుంది కదా, విపిసి డిబి సబ్నెట్ గ్రూప్. ఇప్పుడు నేను ఈ డిబి సబ్నెట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటే నాకు ఇక్కడ ఏ 2 సబ్నెట్స్ అయితే డిఫైన్ చేశామో ఆ 2 సబ్నెట్స్ లోనే మన ఆర్డిఎస్ రన్ అవుద్ది. ఓకే, ఆ 2 సబ్నెట్స్ లో మాత్రమే రన్ అవుద్ది. వేరే మిగతా మనకి సెలెక్ట్ చేసిన విపిసిలో మిగతా సబ్నెట్స్ ఉన్నా కానీ ఎక్కడా రన్ అవ్వదు. సో అది ఈ డిబి సబ్నెట్ గ్రూప్ ఇంపార్టెన్స్. ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ యాక్సెస్ అని ఉంది. పబ్లిక్ యాక్సెస్ అనేది మోస్ట్ ఆఫ్ ది డేటాబేసెస్ కి నో అనే ఇస్తాము. రీజన్ ఏంటి అని చెప్పానంటే ఇట్ కంటైన్స్ లాట్ ఆఫ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. సో నా ఆర్కిటెక్చర్ ఏంటి అంటే నాకు ఒక విపిసి ఉంది. ఓకే, ఆ విపిసిలో లెట్ మీ షో యూ దాట్ ఆర్కిటెక్చర్. నేను ఏం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నానంటే ఓకే, సో ఇక్కడ నాకు ఒక సో నాకు ఒక విపిసి అయితే ఉంది. ఈ విపిసిలో సబ్నెట్స్ ఉన్నాయి. నేను ఒక 4 సబ్నెట్స్ రిప్రజెంట్ చేశాను ఇక్కడ డయాగ్రామ్ లో. ఒక సబ్నెట్ వచ్చేసి పబ్లిక్ సబ్నెట్. ఓకే, ఇంకొక 2 వచ్చేసి 2 పబ్లిక్ సబ్నెట్స్, 2 ప్రైవేట్ సబ్నెట్స్. ఒక పబ్లిక్ సబ్నెట్ లో వచ్చేసి నేను జంప్ సర్వర్ లాంచ్ చేస్తున్నాను. ఇంకో ప్రైవేట్ సబ్నెట్ లో డేటాబేస్ సబ్నెట్ అనుకుందాం దీన్ని, దాంట్లో నేను ఒక డేటాబేస్ అయితే లాంచ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ డేటాబేస్ ని ప్రైవేట్ సబ్నెట్ లో లాంచ్ చేస్తున్నాను కదా, ఎలా కనెక్ట్ అవ్వాలి అని చెప్పానంటే ఈ జంప్ సర్వర్ నుంచి కనెక్ట్ అవుతాను. నాకు ఆల్రెడీ ఒక EC2 ఇన్స్టాన్స్ ఉంది ఈ విపిసిలో. సో నేను ఫస్ట్ జంప్ సర్వర్ కనెక్ట్ అయ్యి జంప్ సర్వర్ లో కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసి సో దెన్ నేను ఈ డేటాబేస్ ఆర్డిఎస్ కి అయితే కనెక్ట్ అవుతాను. ఓకే, సో యా, అండ్ ఇక్కడ పబ్లిక్ యాక్సెస్ అయితే అవసరం లేదు. ఎందుకు అంటే నా డేటాబేస్ వచ్చేసి నా వెబ్ సర్వర్ కానీ జంప్ సర్వర్ కానీ కనెక్ట్ అవుతే సరిపోతుంది. నేను ఇంకొక ప్రైవేట్ సబ్నెట్ తీసుకొని నా వెబ్ సర్వర్ రన్ చేస్తాను. ఓకే, అది ఐ టాక్ అబౌట్ దట్ లేటర్. సో పబ్లిక్ యాక్సెస్ అయితే నో ఇస్తున్నాను. లేదు, నేను అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేస్తాను, లేదా నా లోకల్ ల్యాప్టాప్ లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి కనెక్ట్ అవుతాను, అలా ఏమైనా అనుకుంటే మాత్రము మనము ఈ పబ్లిక్ యాక్సెస్ ఎస్ అని పెట్టేస్తే మనకి బయట సైడ్ నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు. బట్ వీ నీడ్ టు అడ్జస్ట్ అవర్ సబ్నెట్ ఆల్సో. ఓకే, నేనైతే నో వెళ్తున్నా. సెక్యూరిటీ గ్రూప్ నేను సెలెక్ట్ చేసుకుంది మైఎస్క్యూఎల్ యాక్చువల్లీ రన్స్ ఆన్ పోర్ట్ నెంబర్ 3306. సో ఆ 3306 పోర్ట్ నెంబర్ అనేది డెఫినెట్ గా ఓపెన్ ఉండాలి. లేదు అని చెప్పానంటే మనం కనెక్ట్ అయితే కాలేము. సో నేనేం చేస్తున్నాను అని చెప్పంటే ఒక కొత్త సెక్యూరిటీ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తున్నా. దాన్ని MySQL SG అంటున్నా. అండ్ ఏ అవైలబిలిటీ జోన్ లో 1Aలో రన్ చేస్తావా 1Bలో రన్ చేస్తావా అని చెప్పేసి ఇక్కడ బేస్డ్ ఆన్ ద సబ్నెట్ గ్రూప్ వి సెలెక్టెడ్ 1Aనా 1Bనా అని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దెన్ ఆర్డిఎస్ ప్రాక్సీ విల్ టాక్ లేటర్. అడిషనల్ కాన్ఫిగరేషన్స్ ఏ పోర్ట్ పైన రన్ చేస్తాము అనేది సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ ఈ అథెంటికేషన్ వచ్చేసి పాస్వర్డ్ అథెంటికేషన్తో వెళ్తామా, లేదు పాస్వర్డ్ ఆర్ ఐఎండిబి అథెంటికేషన్తోనా, లేదు అని చెప్పానంటే పాస్వర్డ్ అండ్ కెర్బరోస్ అథెంటికేషన్. అంటే మనకి మన డైరెక్టరీ సర్వీసెస్ ఉంటే ఆ డైరెక్టరీ సర్వీసెస్ని బ్రౌజ్ చేసి మనము మన కార్పొరేట్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి కూడా డేటాబేస్కి లాగిన్ అవ్వచ్చు. నేనైతే పాస్వర్డ్ అథెంటికేషన్తో వెళ్తున్నా ఈ వీడియోలో. అండ్ ఎన్హాన్స్డ్ మానిటరింగ్, మనకి క్లౌడ్ వాచ్ ఉంది కదా, క్లౌడ్ వాచ్ ఎన్హాన్స్డ్ మానిటరింగ్ ఎనేబుల్ చేయాలి అని చెప్పారంటే వైల్ క్రియేటింగ్ వీ కెన్ ఎనేబుల్. ఆ గ్రానులారిటీ మనకు కావాలంటే 1 minute 1 second కానీ 5 seconds కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ వచ్చేసి 1 minute. సో నాట్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఎట్ మూమెంట్. అండ్ అడిషనల్ కాన్ఫిగరేషన్ వచ్చేసి ఇక్కడ ఇనీషియల్ డేటాబేస్ ఏమిస్తారు. ఈ ఇనీషియల్ డేటాబేస్ ఏంటి అని చెప్పానంటే మనకి డేటాబేస్ క్రియేట్ కాగానే
సో ఫస్ట్ ఒక డిఫాల్ట్గా ఒక స్కీమా అంటే ఒక డేటాబేస్ కావాలి అని చెప్పారంటే ఫర్ ఎగ్జాంపుల్ వైటీ డెమో అని చెప్పిస్తున్నాను. సో వైటీ డెమో అనే డేటాబేస్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది నా క్లస్టర్ క్రియేట్ అయినప్పుడే. దెన్ మనకు ఆప్షన్స్ ఏంటి అంటే డీబీ పారామీటర్ గ్రూప్ అండ్ ఆప్షన్స్ గ్రూప్. ఈ పారామీటర్ గ్రూప్ అండ్ ఆప్షన్స్ గ్రూప్ అంటే ఏంటి అంటే మన డీబీ లెవెల్లో సెట్టింగ్స్ ఉంటాయి కదా. సో మన డీబీ లెవెల్లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను MySQL 8.0 లాంచ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆ MySQL 8.0 సెలెక్ట్ చేస్తే ఇవన్నీ పారామీటర్స్ ఒక 290 ప్రాపర్టీస్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ బిన్ లాగ్ రిలేటెడ్ తీసుకున్నాము. సో ఇవన్నీ బిన్ లాగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. బిన్ లాగ్ సైజ్ ఎంత ఉండాలి, ఓకే. సో ఫ్లష్ క్యూ టైం ఎంత, కమిట్స్ ఎంత, మ్యాక్స్ బిన్ లాగ్ సైజ్ ఎంత, బిన్ లాగ్ లో కేస్ సైజ్ ఎంత, ఇలా. సో అలా ఏదైనా సెట్టింగ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సిజన్ ఐసోలేషన్ కానీ ఇలా ఏదైనా సెట్టింగ్స్ మనం డిఫైన్ చేయాలి అని చెప్పానంటే ఇక్కడ ఈ పారామీటర్ గ్రూప్ కానీ ఆప్షన్స్ గ్రూప్లో కానీ మనం సెట్టింగ్స్ సెట్ చేయొచ్చు. ఓకే. అంటే మన డేటాబేస్ జనరల్గా రెగ్యులర్ డేటాబేస్ అయిందనుకోండి, మనకి అంటే రెగ్యులర్గా మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తున్న డేటాబేస్ అయిందనుకోండి, మనం కనెక్ట్ అయిపోయి అక్కడ మాన్యువల్గా ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చేయాలి. బట్ ఇక్కడ కనెక్ట్ అవ్వకుండానే మనకి పారామీటర్ గ్రూప్ నుంచి మనం పాస్ చేయొచ్చు కావాల్సిన సెట్టింగ్స్. నేనైతే డిఫాల్ట్ ఆప్షన్స్తో వెళ్తున్నా. సో దెన్ బ్యాకప్, ఈ ఆటోమేటెడ్ బ్యాకప్ ఆప్షన్ ఏంటి అంటే ఈ ఆప్షన్ ఎనేబుల్ ఉందనుకోండి, మనకి ఆర్డిఎస్ కావాల్సిన బ్యాకప్స్ ఆటోమేటిక్గా అవుతాయి. అంటే 24 hourకి ఒక బ్యాకప్ అయితే క్రియేట్ అవుతుంది. లేదు మనం ఏదైనా మేజర్ మాడిఫికేషన్ పర్ఫామ్ చేస్తున్నా కానీ ఆటోమేటిక్ ఒక బ్యాకప్ అయితే క్రియేట్ అవుతుంది. సో అది ఆటోమేటెడ్ బ్యాకప్. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ యూ కెన్ ఎనేబుల్ దిస్ ఆర్ అన్చెక్. నేను ఈ వీడియోలో అయితే ఎనేబుల్ చేస్తున్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు షో అవుట్పుట్, ఎందుకంటే సేమ్ క్లస్టర్ నేను మల్టీ ఏజీ వాటికి యూజ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇట్ విల్ సేవ్ సమ్ టైమ్. సో ఎనేబుల్ ఆటోమేటెడ్ బ్యాకప్. బ్యాకప్ రిటెన్షన్ పీరియడ్ వచ్చేసి 1 day. అండ్ ఈ బ్యాకప్ రిటెన్షన్ పీరియడ్ వచ్చేసి మాక్సిమం వీ కెన్ సెటప్ 35 days. అంతకంటే ఎక్కువ అయితే సెలెక్ట్ చేయలేము. అంటే లాస్ట్ 35 daysలో క్రియేట్ అయిన బ్యాకప్ కాపీస్ మాత్రమే మనకి ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో రిటైన్ అవుతాయి. అండ్ ఈ బ్యాకప్ రిటెన్షన్ అనేది మనకు ఆర్గనైజేషన్స్లో బేస్డ్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ప్రొడక్షన్ తీసుకోండి, ఒక లాస్ట్ 7 days బ్యాకప్ కాపీస్. నాన్ ప్రొడక్షన్ తీసుకోండి, లాస్ట్ 3 days ఆర్ లాస్ట్ 2 days బ్యాకప్ కాపీస్, అలా సఫిషియంట్ అన్నమాట. ఓకే. అగైన్ ఈ బ్యాకప్ ఎప్పుడు అవ్వాలి అనే దాన్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఈ బ్యాకప్ విండో వచ్చేసి వీ కెన్ చూస్ ఎ విండో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 4 AM యూటీసీ అండ్ 1 hour విండో ఫైన్ అని చెప్పారు అనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నో ప్రిఫరెన్స్ అని ఇస్తే ఏడబ్ల్యూఎస్ వాడే ఆటోమేటిక్గా పిక్ చేస్తాడు. బట్ బెటర్ టు గివ్ ఎ విండో. అండ్ ఈ బ్యాకప్ అయితే క్రియేట్ అవుతుంది. నా ఏదైతే డేటాబేస్ లాంచ్ చేస్తున్నానో ఆ డేటాబేస్ రిలేటెడ్ బ్యాకప్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. ఈ క్రియేట్ అయిన బ్యాకప్స్ అయితే ముంబై రీజియన్లోనే ఉంటాయి. సో ముంబై రీజియన్లో నుండి వేరే ఏదైనా రీజియన్కి ఆటోమేటిక్గా రిప్లికేట్ చేయాలి అని అంటే మనకు ఒక ఆప్షన్ ఉంది, ఎనేబుల్ రిప్లికేషన్ ఇన్ అనదర్ రీజియన్. సో ఇప్పుడు ఏ బ్యాకప్ అయితే క్రియేట్ అయిందో నేను కాంప్లియన్స్ పర్పస్ కానీ వేరే పర్పస్ కానీ నేను ఆటోమేటిక్గా ఇంకొక డెస్టినేషన్ రీజియన్కి రెప్లికేట్ చేద్దాం అనుకుంటున్నా. సో దాన్ని నేను ఆ రీజియన్ సెలెక్ట్ చేసి అక్కడ అంటే నార్థన్ వర్జీనియాలో ఎన్ని రోజులు రిటెన్షన్ పీరియడ్ సెలెక్ట్ చేసి ఎన్క్రిప్షన్ కీ సెలెక్ట్ చేసాం అనుకోండి. ఓకే. సో దెన్ ఆటోమేటిక్గా ఇక్కడ క్రియేట్ అయిన స్నాప్ షాట్స్ అన్నీ నార్థన్ వర్జీనియాకి కాపీ అయిపోతాయి. మాన్యువల్గా మనం చేయాల్సిన అవసరం లేదు, స్కిప్స్ ఏం రన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఎన్క్రిప్షన్ ఆప్షన్ ఉంది. ఈ ఎన్క్రిప్షన్ ఏంటి అని చెప్పనంటే మనకి డేటాబేస్ ఏ ఏ ఏ ఎన్క్రిప్షన్ కీ యూజ్ చేసి ఎన్క్రిప్షన్ చేస్తావు అని చెప్పేసి మనకైతే కేఎంఎస్ సర్వీస్ ఉంది. సో వీ కెన్ యూస్ అ కేఎంఎస్ సర్వీస్ అండ్ యా ఇట్స్ రికమెండెడ్ టు ఎనేబుల్ ఎన్క్రిప్షన్. ఓకే. అండ్ లాగ్ ఎక్స్పోర్ట్స్. సో మనకి డేటాబేస్ లెవెల్లో ఏ లాగ్స్, ఎర్రర్ లాగ్సా, లేదంటే జనరల్ లాగ్సా, స్లో క్వరీ లాగ్సా, ఆడిట్ లాగ్సా. సో ఈ లాగ్స్ అన్నీ మనకి వెళ్ళిపోయి క్లౌడ్ వాచ్లో స్టోర్ అవుతాయి. ఓకే, క్లౌడ్ వాచ్లో ఒక లాగ్ గ్రూప్ క్రియేట్ అయిపోయి అక్కడ స్టోర్ అవుతాయి. నేనైతే కావాల్సిన లాగ్స్ అన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో దెన్ మెయింటెనెన్స్, ఆటోమైనా వర్షన్ అప్గ్రేడ్. ప్రస్తుతానికి మనము ఇక్కడ
ఒక వర్షన్ అయితే తీసుకుంటున్నాం కదా, డేటాబేస్ వర్షన్. ఇఫ్ ఈ వర్షన్కి ఇంకొక మైనర్ వర్షన్ ఏమన్నా రిలీజ్ అయిందనుకోండి, ఈ ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ వర్షన్కి అప్గ్రేడ్ అయిపోద్ది. మాన్యువల్గా అయితే నేను ఆటోమేటిక్గా అయితే వెళ్ళట్లేదు. జనరల్గా మాన్యువల్గా వెళ్ళడమే బెటర్. అంటే మనకి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని కొంచెం R&D చేసి అప్గ్రేడ్ చేయడం బెటర్ ఆప్షన్. అండ్ మెయింటెనెన్స్ విండో. ఈ మెయింటెనెన్స్ విండో ఏంటి అని చెప్పానంటే, మనకి ఏదైనా చేంజెస్ అప్లై చేయడానికి ఉన్నాయనుకోండి డేటాబేస్ పైన, మనకి ఇమ్మీడియట్గా అప్లై చేయొచ్చు. లేదు అంటే మన చేంజెస్ అన్ని రెడీగా పెట్టేసి మన మెయింటెనెన్స్ విండో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం అప్లై చేసేయచ్చు. సో అలా ఈ మెయింటెనెన్స్ విండోని యూజ్ చేయొచ్చు. సో నేనైతే ఆ, చూసే విండో నేను ఏం చేస్తున్నాను అని చెప్పానంటే, సాటర్డే మార్నింగ్ 3 AM UTC ఒక 1 hour విండో అయితే ఇస్తున్నా. ఈ మెయింటెనెన్స్ విండో అండ్ బ్యాకప్ విండో షుడ్ నాట్ కొలైడ్. ఓకే, సో ఇది వచ్చేసి 5కి ఇస్తున్నా, దెన్ నో ప్రాబ్లం ఇక్కడ. ఓకే. అండ్ డిలేషన్ ప్రొటెక్షన్ అంటే ఏంటి అని చెప్పానంటే, యాక్సిడెంటల్ డిలేషన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసము ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయొచ్చు. ఐఎమ్ గుడ్. అండ్ ఇక్కడ ఫ్రీ కాస్ట్ అయితే చూపిస్తుంది, డోంట్ వరీ. ఎప్పుడైతే మీరు ఫ్రీ టైర్ ఆప్షన్ సెలెక్ట్ చేశారో, ఇక్కడ ఫ్రీ టైర్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారో, ప్రైసింగ్ చూపించినా నో నీడ్ టు వరీ. ఈ కాస్ట్ వచ్చేసి DB ఇన్స్టాన్స్కి 15, బ్యాక్ అండ్ స్టోరేజ్ EBS వాల్యూమ్ 20 GB క్రియేట్ చేస్తున్నాం కదా, దానికి 6.22 2.62, టోటల్ వచ్చేసి 7.97, అంటే అప్రాక్సిమేట్గా ఒక $18 అవుతుంది. ఓకే, అది కూడా మంత్ మొత్తం రన్ చేస్తే. ఇప్పుడు $18 కాస్ట్ అవుద్దా అంటే నో, బేస్డ్ ఆన్ పే యాజ్ యూ గో మెకానిజంలోనే అవుద్ది. ఓకే, స్క్రోల్ డౌన్ అండ్ క్రియేట్ డేటాబేస్. డేటాబేస్ అయితే క్రియేట్ అవుతుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ డేటాబేస్ కనెక్ట్ కావడం ఎలా? అండ్ డేటాబేస్ అయితే ప్రైవేట్ సబ్నెట్ లో ఉంది, కస్టమ్ VPC ప్రైవేట్ సబ్నెట్ లో ఉంది. వీ హ్యావ్ టు లైక్ మన సెక్యూరిటీ గ్రూప్ కూడా అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ మనం లాంచ్ చేసేటప్పుడు అయితే ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసాం కదా, ఆ సెక్యూరిటీ గ్రూప్ సెట్టింగ్స్ కూడా అడ్జస్ట్ చేయాలి. మనం కొత్త సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుద్ది అంటే, ఏ నెట్వర్క్ నుంచి మనము ఇది ఇనిషియేట్ చేసామో, అంటే క్రియేషన్ ఇనిషియేట్ చేసామో, ఆ నెట్వర్క్ IP అడ్రస్ ఆటోమేటిక్గా పిక్ అవుద్ది. ఓకే, సో యా, సో నా ఇప్పుడు నాకు బ్యాక్ అండ్ ఒక EC2 ఇన్స్టాన్స్ కావాలి. దెన్ నా దగ్గర ఏంటి అంటే ఆల్రెడీ ఒక EC2 ఇన్స్టాన్స్ అయితే ఉంది. బట్ అదేంటి అని చెప్పండి, నేను కొంచెం లాంగ్ బ్యాక్ క్రియేట్ చేశాను, స్టాప్లో పెట్టేసా. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ దట్. ఇప్పుడు మీరు ఏం చేయాలి అని చెప్పానంటే, లాంచ్ ఇన్స్టాన్స్ కొట్టేసి, ఓకే, ఒక జంప్ సర్వర్ కానీ బ్యాస్టెన్ హోస్ట్ కానీ తీసుకొని, అయితే ఇనీషియల్ స్టేజ్లో లెట్ స్టార్ట్ విత్ విండోస్. మనకి లినక్స్ ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బట్ మీరు ఇనీషియల్ స్టేజ్లో ఉంటే మాత్రము విండోస్తో వెళ్ళండి. విండోస్ సర్వర్ 2022 బేస్ T2 మైక్రో, అదే ఫ్రీ టైర్లో వస్తుంది. ఓకే, సో దెన్ కీ పేర్ నేమ్ వచ్చేసి నేను ఆ, ఒక ఎగ్జిస్టింగ్ కీ పేర్ సెలెక్ట్ చేస్తున్నాను. బట్ నెట్వర్క్ వచ్చేసి మన డేటాబేస్ అండ్ దిస్ జంప్ సర్వర్ సేమ్ VPCలో రన్ అవ్వాలి. నాకు డేటాబేస్ వచ్చేసి ఈ కస్టమ్ VPC DB సబ్నెట్లో ఉంది కదా, నేను ఇది జంప్ సర్వర్ కాబట్టి నేను ఒక పబ్లిక్ సబ్నెట్లో రన్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే పబ్లిక్ సబ్నెట్లో ఉందో, నా లోకల్ ల్యాప్టాప్ నుంచి దీనికి ఈజీగా కనెక్ట్ అవ్వగలను. కనెక్ట్ అయిన తర్వాత నా డేటాబేస్కి ఈజీగా కనెక్ట్ అవ్వగలను. సో దెన్ ఇక్కడ 30 gigs లాంచ్ ఇన్స్టాన్స్ చేశాను అనుకోండి, నాకు ఆటోమేటిక్గా ఇలా ఒక ఇన్స్టాన్స్ అయితే వస్తుంది. ఈ ఇన్స్టాన్స్ వచ్చినాక మనం కనెక్ట్ అయిపోయి కావాల్సిన క్లయింట్ సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ చేయాలి. ఇప్పుడు డేటాబేస్ మనం ఏదైతే DB ఇంజన్ క్రియేట్ చేసామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు MySQL డేటాబేస్ RDS ఇంజన్ క్రియేట్ చేసాం అనుకోండి, మనకు ఒక UI టూల్ ఉంది, యూజర్ ఇంటర్ఫేస్ టూల్. అదేంటి అని చెప్పానంటే MySQL వర్క్ బెంచ్. MariaDB తీసుకోండి, జస్ట్ వర్క్ బెంచ్ అనే ఒక టూల్ ఉంది. PostgreSQL తీసుకోండి, PG అడ్మిన్ అనే ఒక టూల్ ఉంది. Oracle తీసుకోండి, టాడ్ అనే టూల్ ఒకటి ఉంది. మైక్రోసాఫ్ట్ SQL తీసుకోండి, SSMS అనే ఒక టూల్ ఉంది. సో ఇలా ఈ అరోరా మైఎస్క్యూఎల్ కి సేమ్ MySQL కి తీసుకున్న టూలే, PostgreSQL కి సేమ్ ఈ PostgreSQL తీసుకున్న టూలే యూజ్ చేయొచ్చు. స్పెషల్ గేమ్ టూల్స్ అవసరం లేదు వీటికి. సో ఈ మనం సెలెక్ట్ చేసుకున్న DB ఇంజన్ టైప్ని బట్టి మనం ఒక క్లయింట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నా డేటాబేస్ అయితే MySQL, ఇప్పుడు MySQL వర్క్ బెంచ్ అయితే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. సో అంతకంటే ముందు లెట్స్ గెట్ కనెక్టెడ్ టు దిస్ జంప్ సర్వర్.
Okay, so I'm grabbing my public IP address. Password వచ్చేసి key pair given one, click on connect, RDP client, get password, upload private key file. Okay, think, yeah, Windows KP. Okay, then password select చేసి I'm giving that password here, then click on continue. ఆల్ రైట్, నా జంప్ సర్వర్కి అయితే కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు ఈ జంప్ సర్వర్లో ఇందాక నేను చెప్పినట్టు క్లయింట్ అయితే ఇన్స్టాల్ చేయాలి కదా. ఇట్స్ వెరీ సింపుల్ ప్రాసెస్ అండి క్లయింట్ ఇన్స్టాలేషన్ అనేది. మీరు ఎప్పుడైతే ఈ ఇన్స్టాన్స్కి కనెక్ట్ అయ్యారో జస్ట్ ఈ బ్రౌజర్ ఓపెన్ చేసి ఓకే గూగుల్లోకి వెళ్ళి రైట్, సో మీరు MySQL వర్క్ బెంచ్ డౌన్లోడ్ అని ఇవ్వండి. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంది MySQL వర్క్ బెంచ్ అని, డౌన్లోడ్ MySQL వర్క్ బెంచ్ అని. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ ఆన్ డౌన్లోడ్. మనకి లాగిన్ సైన్ అప్ అని వస్తుంది. కాకపోతే ఇక్కడ చూడండి నో థ్యాంక్స్ స్టార్ట్ మై డౌన్లోడ్ అని ఉంది కదా. మీరు ఎప్పుడైతే ఇది సెలెక్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మనకు ఒక డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ. సో ఎప్పుడైతే మీకు ఈ టూల్ అంటే ఈ ఫైల్ డౌన్లోడ్ అయిందో జస్ట్ ఇన్స్టాల్, మీకు ఓపెన్ కొట్టేసి వెరీ సింపుల్ ఇన్స్టాలేషన్. ఓకే, నెక్స్ట్ 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 అలా కొట్టుకుంటూ పోయి సో దెన్ ఇన్స్టాల్ చేసామనుకోండి మనకి ఆటోమేటిక్గా ఇక్కడ MySQL అనే ఫోల్డర్ అయితే వస్తుంది. ఇది ఓపెన్ చేస్తే MySQL వర్క్ బెంచ్ అయితే ఉంటుంది. సో ఈ MySQL వర్క్ బెంచ్ ఇన్స్టాల్ చేసినాక దెన్ అంటే ఈ MySQL వర్క్ బెంచ్ ఏంటి అని చెప్పానంటే ఇట్స్ ఎ టూల్ టు గెట్ కనెక్టెడ్ టు అవర్ డేటాబేస్. ఓకే, ఇది జస్ట్ చాలా చిన్న టూల్, అంటే మనకు ఒక క్లయింట్ టూల్ ఆప్షన్. అంటే ఇది డేటాబేస్ ఇన్స్టాల్ చేయట్లేదు, మనం జస్ట్ మనకి ఆర్డిఎస్ లో లాంచ్ చేసిన డేటాబేస్ ని కనెక్ట్ అవ్వడం కోసము ఒక టూల్ ని ఇన్స్టాల్ చేసాము ఇది. సో నా డేటాబేస్ అయితే క్రియేట్ అయింది, ఆ స్టేటస్ అయితే అవైలబుల్ లో ఉంది. అయితే మనకి డేటాబేసెస్ కి ఓకే ఏమైనా ఐపీ అడ్రస్ వస్తుందా EC2 ఇన్స్టాన్స్ లాగా అంటే రాదు. అంటే బ్యాక్ ఎండ్ లో ఒక ఐపీ అడ్రస్ అయితే మ్యాప్ అయి ఉంటుంది, కానీ ఐపీ అడ్రస్ అయితే రాదు. ఇది ఎండ్ పాయింట్. ఐఎమ్ గోయింగ్ టు కాపీ ద ఎండ్ పాయింట్ అండ్ ఇక్కడ ఒక కొత్త కనెక్షన్ అయితే క్రియేట్ చేస్తున్నాను. కనెక్షన్ నేమ్ వచ్చేసి YT-MySQL అంటున్నా. హోస్ట్ నేమ్ వచ్చేసి నా ఐపీ అడ్రస్ ఇస్తున్నా. పోర్ట్ నెంబర్ 3306, యూజర్ నేమ్ DB admin అనేది ఇచ్చా. దెన్ క్లిక్ ఆన్ టెస్ట్ కనెక్షన్. ఓకే, సో ఎప్పుడైతే టెస్ట్ కనెక్షన్ అని చెప్పి క్లిక్ చేశానో సో దెన్ ఇట్ విల్ ట్రై టు టెస్ట్ ఈ హోస్ట్ నేమ్ కనెక్ట్ అవ్వడానికి అండ్ ఈ యూజర్ నేమ్ ద్వారా గివెన్ పోర్ట్ నెంబర్ ద్వారా కనెక్ట్ అవ్వడానికి అయితే ట్రై చేస్తుంది. బట్ ఆబ్వియస్లీ నేను ఇందాక చెప్పినట్టు మనం డేటాబేస్ సెక్యూరిటీ గ్రూప్ అయితే అడ్జస్ట్ చేయాలి. సో డేటాబేస్ సెక్యూరిటీ గ్రూప్ ఎలా అడ్జస్ట్ చేయాలి అంటే నేనైతే ఇప్పుడు MySQL MySQL డేటాబేస్కి వచ్చేసి సెక్యూరిటీ ఆ డేటాబేస్కి అసోసియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు కరెంట్లీ ఇదేంటి అని చెప్పానంటే 3306 పోర్ట్ అయితే ఓపెన్ ఉంది, కానీ నా లోకల్ నెట్వర్క్ ఐపీ అడ్రస్ పిక్ చేసుకుంది. సో దట్స్ ద రీజన్ వీఆర్ నాట్ ఏబుల్ టు కనెక్ట్. ఈవెన్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనేబుల్ టు కనెక్ట్. ఓకే, సో మనం చేయాల్సింది ఏంటి అంటే ఎడిట్ ఇన్ బౌండ్ రూల్స్. ఈ ఎగ్జిస్టింగ్ ఎంట్రీ మీకు కావాలంటే ఉంచేసి ఒక కొత్త ఎంట్రీ యాడ్ చేసేయండి. నాకు ఎగ్జిస్టింగ్ ఎంట్రీ అయితే అవసరం లేదు, నేను తీసేశాను. పోర్ట్ నెంబర్ 3306. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమున్నాయి అంటే మన ఇన్స్టాన్స్ ఐపీ అడ్రస్ ఇవ్వచ్చు ఇక్కడ. ఓకే, మన ఇన్స్టాన్స్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ యాక్చువల్లీ, లేదు అంటే ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్ ఇవ్వచ్చు. బట్ బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మన EC2 ఇన్స్టాన్స్ ఎక్కడి నుంచి అయితే కనెక్ట్ అవుదాం అనుకుంటున్నామో ఆ EC2 ఇన్స్టాన్స్ ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా, ఆ సెక్యూరిటీ గ్రూప్ ఐడి అనేది ఇక్కడ ఇచ్చామనుకోండి సో సెక్యూర్ గా కనెక్టివిటీ అయితే అవుతుంది. సో టు జంప్ సర్వర్ దెన్ క్లిక్ ఆన్ సేవ్ రూల్స్. ఓకే,
సో నౌ ఇందాక ఎప్పుడైతే టెస్ట్ కనెక్షన్ కొట్టామో అది ఫెయిల్ అయింది. ఇప్పుడు ఎప్పుడైతే టెస్ట్ కనెక్షన్ కొట్టామో పాస్వర్డ్ అడుగుతుంది. మనకి ఎప్పుడైతే పాస్వర్డ్ అడుగుతుందో అప్పుడు కనెక్టివిటీ అయితే ఎస్టాబ్లిష్ అయినట్టు. సో పాస్వర్డ్ ఏంటి అంటే ఓకే, ఐ గివెన్ మై పాస్వర్డ్, క్లిక్ ఆన్ ఓకే. సో సక్సెస్ఫుల్గా కనెక్టివిటీ అయితే ఎస్టాబ్లిష్ అయింది, క్లిక్ ఆన్ ఓకే. అండ్ మీరు ఆమ్, లేదు నేను ఈ జంప్ సర్వర్ అనేది AWS లో రన్ చేయొద్దు అనుకుంటున్నా, ఈవెన్ జంప్ సర్వర్ కనెక్ట్ అంటే డేటాబేస్ కనెక్ట్ అవ్వద్దు అనుకుంటున్నా, బట్ జంప్ సర్వర్ ని బేస్ చేసుకుని నా లోకల్ ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ కాలేమా అంటే కనెక్ట్ అవ్వచ్చు. దానికి స్టాండర్డ్ TCP హైపర్ ఓవర్ SSH అని చెప్పేసి యూజ్ చేయొచ్చు. దీని మీద నేను ఒక వీడియో చేశాను, అది మన ఛానల్లో అవైలబుల్ ఉంది. సో మీరు కొంత టైం తీసుకొని ఆ వీడియో అయితే చూడండి. ఓకే, సో నేను ఐఎమ్ ఓపెనింగ్ ఇట్. సో నా ఇక్కడైతే నేను డేటాబేస్ కనెక్ట్ అయ్యాను. నేను స్కీమాస్లోకి వెళ్తే నేను ఎప్పుడైతే డేటాబేస్ క్రియేట్ చేస్తున్నానో వైటీ డెమో అని ఇచ్చాను కదా, ఆ స్కీమా అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఐ కెన్ గివ్ రైట్ క్లిక్, ఐ కెన్ క్రియేట్ ఎ స్కీమా అండ్ టెస్ట్ కానీ వేరే ఏ స్కీమాస్ కానీ నేనైతే ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. ఓకే, మనకి MySQL బ్యాకప్ ఫైల్స్ ఏమన్నా ఉన్నా కానీ మనము లైక్ వీ కెన్ గో టు అడ్మినిస్ట్రేషన్. ఓకే, డేటా ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ యూజ్ చేసి సెల్ఫ్ కంటెంట్ ఫైల్ ఏమన్నా ఉంటే బ్రౌజ్ చేయొచ్చు. అలాంటి ఆపరేషన్స్ అన్ని రెగ్యులర్ డేటాబేస్కి ఏం చేస్తామో ఆ ఆపరేషన్స్ అన్నీ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ వాట్ RDS, ఇట్స్ లాంచ్ ప్రాసెస్ అండ్ కనెక్టివిటీ ప్రాసెస్. ఓకే, సో అండ్ ఈ RDS క్రియేట్ చేసేటప్పుడు మనము బ్యాకప్ అయితే ఎనేబుల్ చేసాం కదా. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ స్నాప్షాట్ స్క్రీన్లోకి వెళ్తే మాన్యువల్ స్నాప్షాట్స్ ఏం లేవు. సిస్టమ్ స్నాప్షాట్లోకి వెళ్తే మాత్రము నౌ ఎట్ సమ్ టైమ్ బ్యాక్ ఒక స్నాప్షాట్ అయితే క్రియేట్ అయింది. అయితే ఈ స్నాప్షాట్ని డిలీట్ చేయగలమా అని చెప్పానంటే వీ కెనాట్ డిలీట్ ది స్నాప్షాట్, ఎందుకంటే ఇది ఆటోమేటెడ్ స్నాప్షాట్. మనకి ఎప్పుడైతే డేటాబేస్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనము ఆటోమేటెడ్ బ్యాకప్ ఎనేబుల్ చేసామో, సో ఆటోమేటెడ్ బ్యాకప్ ఎనేబుల్ చేస్తే ఇవి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి. మాన్యువల్గా క్రియేట్ చేయాలనుకోండి, సింపుల్ ఇక్కడికి వెళ్ళేసి యాక్షన్లోకి వెళ్ళి ఒక టేక్ స్నాప్షాట్ అని అయితే ఇవ్వచ్చు. రైట్, సో ఇది మనకి డేటాబేస్ కనెక్టివిటీ ప్రాసెస్. మీరు దీన్ని ఒక పార్ట్ 1 లాగా తీసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో ఏంటి అని చెప్పారంటే మనకి మల్టీ ఏజీ డిప్లాయ్మెంట్ అంటే ఏంటి, రీడ్ రిప్లికా అంటే ఏంటి అనే 2 టాపిక్స్ అయితే ఐ విల్ డిస్కస్. సో అంటే డేటాబేస్ లాంచ్, కనెక్టివిటీ, తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఆ రెండే డేటాబేస్ మాడ్యూల్లో, అండ్ బ్యాకప్ ఒకటి. సో మోస్ట్లీ ఈ 3-4 ఆపరేషన్సే మనం రెగ్యులర్గా పర్ఫామ్ చేస్తాము. ఆల్ రైట్, యా, that's it for this video. See you again in next video. Thank you guys.